కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఇంకో వ్యక్తి రాబర్ట్. బ్రిటిష్ సైన్యం గుర్రాల మీద వస్తున్నప్పుడు మనం మన పిల్లల్ని ఇళ్లలో పెట్టెల్లో దాచిపెట్టడం, గోతుల్లో దాక్కోవడం, కొరడా దెబ్బలు తినడానికి ఆ గ్రామస్తులందరూ కూడా సిద్ధమై ఉన్నారు. భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఉన్న దుస్థితిని, ఆనాటి చీకటి రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, ఆదివాసీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ఆ సందర్భంలో మన భారతీయులు ప్రాణాలు గాని, మానాలు గాని, ఆస్తులు గాని కోల్పోతూ సర్వం కూడా అనేక కష్ట నష్టాలు పడుతున్న సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరికీ కలిపి ఒక రాజకీయ వేదిక తయారు చేశారు భారతీయ స్వతంత్ర కాంగ్రెస్. 1985లో ఆనాడు బొంబాయిలో, ఈనాడు ముంబైలో ఏర్పాటు అయ్యింది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు, మార్చిని గారు, డాక్టర్ గారు, వడియారు గారు, మురళి గారు, అరుణ్ కుమార్ గారు, శారదా గారు, బేగ్ గారు, హరిబాబు గారు, వడియారు గారు, మొత్తం పెద్దలందరి సమక్షంలో వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు శనిలా మారారు. ఇద్దరు, ఒక వ్యక్తి కేసీఆర్. నిన్న కాక మొన్న కేసీఆర్ హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర ప్రాజెక్టుల మీద, ఆంధ్ర ప్రజల మీద విద్వేషాలను ఎగిర్చేలాగా చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పారు. కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితం కావాలి తప్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మాట్లాడేంత సీన్ లేదు నీకు అని చెప్పి అన్నారు. ఇంకొక ఆవిడ మా ఒక డైలాగ్ వేసింది. ఆవిడ డైలాగ్ వేసింది. రాజమండ్రిలోకి వచ్చింది, ఆవిడ ధవళేశ్వరానికి వచ్చింది, కాటన్ మ్యూజియంలోకి వచ్చింది, చింతన బయట కార్యకర్తల సమావేశం అయింది. ఆవిడ ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ సభా సమయాన్ని వృధా చేస్తుంది, కీలకమైన చర్చలు జరుగుతున్నాయి, పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి, ఓట్ చోర్ గద్దె చోర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభా సమయాన్ని వృధా చేస్తుందని ఒక మాట చెప్పింది. అక్క నువ్వు అసలు సభకి ఎప్పుడు వెళ్ళావు అక్క? నువ్వు పార్లమెంట్కి ఎప్పుడు వెళ్ళావు అక్క? శీతాకాల సమావేశాల్లో 45 రోజులు సభ జరిగితే నువ్వు వెళ్ళింది 3 రోజులు. నిన్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ 20 రోజులు జరిగితే నువ్వు వెళ్ళింది 2 రోజులు. ఈ 2 రోజులు నువ్వేం చూసావు అక్క? సభా సమయాన్ని ఎక్కడ పాడైంది, ఏ రకంగా పాడైంది? ఇంకొక మాట కూడా చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దె చోర్ సంబంధించి బీహార్ లో చెప్పారు, ఢిల్లీలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, సభలో పెట్టారు, ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగినాయి కదా. ఏ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడాడు కదా. ఇవాళ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన సభలో మాట్లాడితే మైకి కట్ చేసింది ఎవరక్క? నీ స్పీకర్ కాదా? మీకు దమ్ము లేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మైక్ ఇచ్చే దమ్ము మీకు లేక సభ రద్దు చేసుకుని బయటికి పోయింది ఎవరు? మీ మోడీ కాదా? మీ అమిత్ షా కాదా? ఎవరు పాడు చేశారు సభ సమయాన్ని? నువ్వు తెలుసుకో. నువ్వు ముందు రోజు పార్లమెంట్కి వెళ్ళు. ఇది రాజమండ్రి కాదు. నువ్వు 4 రోజులు ఒంగోలులోను, 5 రోజులు హైదరాబాద్ లోను, 4 రోజులు అమెరికాలోను, 2 రోజులు మాత్రం నీ ఊర్లో వచ్చి ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నావు అక్క. ఇది తప్పు, ఇది పొరపాటు. రాజమండ్రి ప్రజలు చైతన్యవంతులై ఉన్నారు. దయచేసి అట్లాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద చెప్పొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయ మీదే కదా నీకు బీ ఫార్మ్ వచ్చింది. నువ్వు మంత్రి అయ్యావు కదా. చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? నీకు పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? తిరిగి మన కాంగ్రెస్ పార్టీ మీద ఎంత మాట్లాడతావు? నేను ఇంకొక మాట కూడా అడుగుదలుచుకున్నాను. ఇవాళ బీజేపీ నాయకులు పనికి ఉపాధి హామీ పథకం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నది మీరు. ఆ పథకాన్ని అపహాస్యం చేసిన మీరు. ఇవాటికి కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అమరావతిలో పనికి ఆహార పథకానికి 20%, 30% లంచాలు ఇవ్వందే రోడ్డు పనులు కానీ, మట్టి పనులు కానీ అవ్వట్లేదు. ఇవాళ బీజేపీ నాయకులు చేతులు తరపందే అక్కడ మీరు బిల్లులు కూడా చేయట్లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ చిట్టా కూడా మొత్తం బయటపడతా. ఏ నాటకాలు ఆడుతున్నారా? తమిళాలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ జోరుకు వస్తే కనుక, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు జోరుకు వస్తే కబడ్దార్. బీజేపీ నాయకులారా, మిమ్మల్ని రాజమండ్రి దాటేదాకా, తరిమి కొట్టేదాకా మేము ప్రయత్నం చేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.